డే 2 ఆఫ్ మీ ఇన్ బెంగళూరు. పొద్దున్నే లేవగానే ఈ చెట్లని ఇంకా చల్లటి క్లైమేట్ని చూసిన వెంటనే నాకు వాకింగ్ అయితే చేయాలనిపించి కొంచెం సేపు వాకింగ్ చేశా. అలా వాకింగ్ చేస్తుండగా ఈ చిట్టి చిట్టి బాతులు కనిపిస్తే వాటితో కూడా కొంచెం సేపు ఆడుకొని అలా వెళ్తుండగా దారిలో ఉన్న చెట్లు పువ్వులు చూసి నాలో ఉన్న ఫోటోగ్రాఫర్కి ఫుల్గా ఫోటోలు తీయాలనిపించి వీటన్నిటికీ ఫోటోషూట్ అయితే తీసేసా. ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్లో పూరి తినేసి క్లాసెస్కి అయితే అటెండ్ అయిపోయాం. క్లాస్లో అందరికీ బాగా నిద్ర వస్తుందని టీ ఇంకా బిస్కెట్స్ అయితే ఇచ్చారు. అవి తినేసి మళ్ళీ క్లాసెస్ విన్నాక లంచ్కి అయితే వచ్చేసాం. లంచ్లో అయితే రోటీ, రైస్, దాల్, రసం ఇలా ఉన్న వెరైటీస్ అన్నింటినీ అయితే తినేసా. మరి ఇంత తిన్నాక ఫిజికల్ యాక్టివిటీ అయితే ఉండాలి కదండోయ్. అందుకే ఇక్కడే హాస్టల్లో ఉన్న ఫూస్బాల్ ఆడేసి మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ క్లాసెస్ అటెండ్ అయిపోయా. ఈసారి బ్రేక్లో అయితే అరటికాయ బజ్జీ స్నాక్స్లో తినేసామండోయ్. ఇంకా క్లాసెస్ అన్నీ అయ్యాక బయటకు వెళ్దాం అనుకుంటే బోరున వర్షం. ఇంకా వర్షం తగ్గడం కోసం వెయిట్ చేసి కొంచెం తగ్గిన తర్వాత గోపాలన్ మాల్ అని గూగుల్ మ్యాప్స్లో చూసి అక్కడికైతే వెళ్ళాం. కానీ మాల్ అయితే అండర్ రెనోవేషన్ అంట, సో మాల్ లోపలికి అయితే వెళ్ళలేదు. పక్కనే ఉన్న నాటి స్టైల్ రెస్టారెంట్కి వెళ్ళి తిందాం అనుకుంటే అది కూడా క్లోజ్డ్ ఉంది. ఇంకా ఆ సాడ్నెస్ని పోగొట్టాలంటే ఒక పానీపూరి అయితే పడాల్సిందే అని పానీపూరి దగ్గరికి వచ్చి ఒక పానీపూరి ప్లేట్ అయితే తినేసా. కానీ వీడు మాత్రం నాకు ఓన్లీ ఒక్కటే సూకాపూరి ఇవ్వడంతో ఆ డిప్రెషన్లో పక్కనే ఉన్న జవారి అండ్ కోలో వెళ్ళి ఒక బర్గర్ అయితే తినేసా. ఇంకా మళ్ళా హాస్టల్కి వచ్చి డిన్నర్ లైట్గా తిందామని రోటీ అండ్ చికెన్ కర్రీ అయితే తినేసాను. ఇంకా ఇంత తిన్న తర్వాత కొంచెం వాకింగ్ అయితే చేయాలి కదండోయ్. బయటకు వచ్చి కొంచెం వాకింగ్ చేసి మళ్ళీ కొన్ని ఫ్లవర్స్కి ఫొటోస్ అండ్ వీడియోస్ తీసేసుకొని హాస్టల్కి వెళ్ళి పడుకునిపోయా.